హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ సైబర్ సతీష్. హైదరాబాద్ నుంచి 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేస్తుంటే ఇది మీకు సూటబుల్ వీడియో. చివరి వరకు చూడండి. హైదరాబాద్ టు మచిలీపట్నం మధ్యలో ఏవేవి ప్లేసెస్ మనం చూడొచ్చు అన్నదైతే ఈ వీడియోలో కవర్ చేస్తాను. హైదరాబాద్ టు విజయవాడ రీచ్ అయ్యి విజయవాడలో కనకదుర్గ అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. 30 కిలోమీటర్ల అప్ అండ్ డౌను. అక్కడ నుంచి విజయవాడ వచ్చేసి అక్కడ నుంచి మోపిదేవి అయితే ప్రొసీడ్ అయ్యాను నేను. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ ఉంటుంది. మన సౌత్ ఇండియాలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో చాలా పవర్ఫుల్ దేవాలయం. ఇక్కడ స్వామి చాలా శక్తివంతంగా ఉంటారు అని భక్తులు ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. సంతానం కోసము, శత్రుభయం, రాహుకేతు పూజలు, ఆరోగ్యానికి సంబంధించినవి నిర్మూలించుకోవడానికి ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉదయాన్నే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. మోపిదేవి ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామి భక్తుల్ని చూడొచ్చు. భక్తి విశ్వాసాలతో భారతదేశం మొత్తం నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. దేవాలయం లోపల ఇలా ఉంటుంది, పుట్ట ఉంటుంది. ఆ పుట్ట మట్టి చాలా శక్తివంతమైందని భావిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన సత్రం ఉంది. అక్కడ మీరు భోజనం చేసుకోవచ్చు. నైట్ స్టే కోసం నేను హోటల్ ఎస్ విహార్లో అయితే రూమ్ బుక్ చేసుకున్నాను. చాలా బాగుంది. ఫెసిలిటీస్ చాలా బాగా అందిస్తున్నారు. NH-216 మోపిదేవి టెంపుల్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఈ హోటల్ అయితే ఉంది. సర్వీసెస్ చాలా బాగున్నాయి, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ స్టే చేయొచ్చు ఒకవేళ ఉండాలి అనుకుంటే. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ నైట్ స్టే లొకేషన్స్ అనమాట. ప్రకృతి అందాలు మీరు ఎంజాయ్ చేయొచ్చు. చుట్టూ పొలాలు ఉన్నాయి. నైట్ స్టేకి ఇది సూటబుల్. వీళ్ళకి రెస్టారెంట్ ఉంది, రూమ్స్ ఉన్నాయి, మరియు ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇక్కడ నేను నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి మచిలీపట్నం అయితే ప్రొసీడ్ అయ్యాను. మచిలీపట్నం ఇక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మచిలీపట్నం బీచ్కి ఫేమస్. అక్కడికి చేరుకునగానే మనకి మొట్టమొదటిగా గణపతి సచ్చిదానంద స్వామి గారికి సంబంధించిన ఒక దేవాలయం అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి లోపల. ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి తమ భక్తి విశ్వాసాలను అయితే చూపిస్తూ ఉంటారు. అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి. పూజా సామాగ్రి అవన్నీ టెంపుల్ బయట కొబ్బరికాయలు ఇలాంటివి దొరుకుతున్నాయి. అక్కడ మీరు కొనుక్కొని లోపలికి వెళ్ళి దేవుళ్ళకి మీ యొక్క భక్తి విశ్వాసాలతో పూజలైతే చేయించుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్స్ లొకేటెడ్ ఎట్ మచిలీపట్నం. మచిలీపట్నంలో కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి, అవన్నీ నేను కవర్ చేయట్లేదు. చాలా సింపుల్గా అయితే చెప్తున్నాను. మీకు టైం ఉంటే ఇంకొక 1 డే స్పెండ్ చేయగలిగితే మచిలీపట్నం లోకల్లో కవర్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనము మంగినపూడి బీచ్ అయితే చేరుకోవడం జరిగింది. బీచ్లో సన్ రైజ్, సన్సెట్ చాలా బాగుంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ అవే మోపిదేవి టు విజయవాడ నుంచి హైదరాబాద్ నేను రావడం జరిగింది. అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే రూట్లో ఖలీల్ బాయ్ అనే ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ ఆంధ్ర స్టైల్ నాన్ వెజ్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇదండి హైదరాబాద్ టు మచిలీపట్నం 2 డేస్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.